నువ్వు ఈ కంపెనీ క్లోజ్ చేయడానికి వచ్చావా? నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పి అయ్యగారు నీ మీద జాలిపడి నీకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. అందుకు ఏంటి సమస్య మేస్త్రి? తను బాగానే చేస్తుందిగా. మధ్యలో నువ్వు తల దూరుతున్నావు. ఏంటి నువ్వు ఇలా చేసావు? ఇక్కడ తాడుకి మంచి క్వాలిటీ పేరు ఉంటది. నువ్వు ఇలా చేసావంటే క్వాలిటీ పోద్ది. అయ్యగారు నేను తిడుతున్నారు. నువ్వు ఇక్కడ చేసిన పని చాలే, మళ్ళీ మొదటి నుంచి నేర్చుకో. ఏంటి నేను చెప్పిన అర్థం కాలేదా? ఇక నీ పని అంతా బయటే. ఎండాగాలి తగిలిందంటే చాలా మంచిది. పద 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 పద. ఏదో పాపం జాలిపడి పని ఇస్తే మాకే పని చెప్తుంది. ఇలా చూడండమ్మా, ఈ అమ్మాయి కూడా ఈ పని బాగా నేర్పించండి. ఏమైంది దాసన్న? అయ్యగారి మోజంతా తీరిపోయిందా? ఆ సంగతి పక్కన పెట్టు, నువ్వు వెళ్ళమ్మా. ఏంటమ్మాయి వాంతి వస్తుందా? మాకు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు వెళ్ళారా? ఆరంభంలో ఇలాగే ఉంటుంది, పోను పోను సరిపోతుంది. వచ్చినప్పుడే అయ్యగారు ఎండ తగలకుండా లోపలికి తీసుకెళ్లి పెట్టుకున్నారు. ఇంకొంచెం కష్టపడుతుంది. ఓ, రాజకుమార్ అమ్మ పనిలోకి వచ్చేసిందా? అయ్యో, చేతులు నొప్పి పెడితే జాగ్రత్త. ఇలా బాగా నార బయటకు వచ్చేలా కొట్టవే.